ఇది కళ లేదా నిజమా? మొత్తం బిర్యానీతో తయారైన ప్రపంచం. కానీ పెట్రోల్ అవసరం లేదు. ఈ రైడ్ ఫుల్ ఫ్లేవర్ రైడ్. బైక్ నడవడానికి పెట్రోల్ కాదు, మసాలా కావాలి మామ. బిస్కెట్ కూడా బట్ మింగేస్తున్నారు. ఈ ఇల్లు బ్రిక్స్ తో కాదు, ప్యూర్ చికెన్ బిర్యానీతో కట్టించారు. అబ్బా సూపర్ టేస్ట్. ట్రైన్ కూడా బిర్యానీ. జర్నీ చాలా టేస్టీగా ఉంది. స్టేషన్ లో డిజిట్ యాక్సెస్ కాదు, ఫుల్ మీల్ దొరుకుతుంది. Steam, so rich and golden. I have to try this. Oh, that's incredible. So flavorful. Spices just melt in your mouth. Best swim ever. Best flow. బిర్యానీతో తయారైన బట్టలు కొనాలి. ఇక్కడ షాపింగ్ కూడా టేస్టీగా ఉంది. ఫ్రెండ్స్, ఫస్ట్ ప్లే స్టోర్ ఓపెన్ చేసుకొని ఇక్కడ మీరు మీ ప్రొఫైల్లోకి వెళ్ళిపోండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు ప్రొఫైల్లో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి కదా. ఇక్కడ స్విచ్ అకౌంట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి యాడ్ అనదర్ అకౌంట్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు డైరెక్ట్ గూగుల్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ గూగుల్ ఓపెన్ అయిన తర్వాత చెకింగ్ ఇన్ఫర్మేషన్ అని వస్తుంది. తర్వాత ఈమెయిల్ ఆర్ ఫోన్ అని ఉంటుంది కదా. ఇక్కడ మీరు కిందికి వచ్చేయండి. క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేసి ఫర్ మై పర్సనల్ యూజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఒక కొత్త జీమెయిల్ ని క్రియేట్ చేసుకోండి. నేను ఆల్రెడీ క్రియేట్ చేసేసాను ఫ్రెండ్స్. క్రియేట్ చేసిన తర్వాత ఈ విపిఎన్ ఓపెన్ చేసుకోండి. ఈ విపిఎన్ యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ మీరు కనెక్ట్ చేసుకోండి. కనెక్ట్ చేసుకున్న తర్వాత రీసెంట్ ట్యాబ్ లో ఇలాగే ఉన్నివ్వండి. తర్వాత ఇప్పుడు మనం ప్లే స్టోర్ ఓపెన్ చేసేసుకుందాం. అయితే అకౌంట్ క్రియేట్ చేసుకున్నామో ఆ అకౌంట్ ని ఇక్కడ సెట్ చేసుకోండి. మీరు ప్లే స్టోర్ లో ప్రొఫైల్లోకి వెళ్ళి తర్వాత ఇక్కడ సొరా అని సెర్చ్ చేయండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సొరా యాప్ మనకు షో అవుతుంది. ఇన్స్టాల్ మీద క్లిక్ చేసి ఇన్స్టాల్ అయితే చేసుకోండి. సో దీన్ని నేను పూర్తిగా డౌన్లోడ్ అయితే చేసుకుంటాను. సో ఇప్పుడు మనం సొరా యాప్ ఈజీగా మన ఆండ్రాయిడ్ మొబైల్లో ఓపెన్ చేసుకోవచ్చు. సో ఓపెన్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ సారి ఓపెన్ చేస్తున్నాం కాబట్టి సైన్ అప్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. సైన్ అప్ మీద క్లిక్ చేసుకొని ఏదైతే మనం కొత్త ఈమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసామో అదే ఈమెయిల్ ఇక్కడ ఎంటర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ మీరు సెట్ చేసుకోండి. ఇక్కడ నేను యూజర్ నేమ్ డిస్ప్లే నేమ్ రెండు సెట్ చేసుకున్నాను. తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేద్దాం. తర్వాత ఇక్కడ మనం పైన స్కిప్ చేసేద్దాం. ఫోన్ నెంబర్ కూడా స్కిప్ చేసేద్దాం. ఫోన్ నెంబర్ అవసరం లేదు. ఇక్కడ మీరు కంటిన్యూ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు అలౌ చేసుకోండి. ఇక్కడ ఇప్పుడు మనం బ్యాక్ వచ్చేద్దాం. ఫస్ట్ పైన క్యాన్సిల్ బటన్ మీద క్లిక్ చేయండి. స్టార్ట్ వాచింగ్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ నా మొబైల్లో స్క్రీన్ రికార్డర్ యాప్ సరిగ్గా వర్క్ చేయడం లేదు. సో నేను మీకు వేరే మొబైల్తో కెమెరా ద్వారా రికార్డ్ చేసి చూపిస్తున్నాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు వీడియోస్ అయితే షో అవుతున్నాయి. ఇక్కడ కింద ప్రొఫైల్ ఆప్షన్ ఉంది కదా, ప్రొఫైల్ ఆప్షన్లోకి వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇలా అయితే షో అవుతుంది. ఇక్కడ పైన మనకు క్రియేట్ క్యారెక్టర్ ఉంది కదా, క్రియేట్ క్యారెక్టర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ స్టార్ట్ రికార్డింగ్ మీద క్లిక్ చేసి స్టార్ట్ రికార్డింగ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు నెంబర్స్ షో అవుతుంటాయి. ఈ నెంబర్స్ మీరు చెప్పండి. ఇక్కడ 68, 52, 36 ఇలా చెప్పండి. అలాగే ఇక్కడ డైరెక్షన్స్ షో చేస్తారు. ఈ డైరెక్షన్స్ ని మీరు మీ హెడ్ మూవ్మెంట్ ఇలా మీరు చేయండి. తర్వాత ఇక్కడ మనకు అప్లోడ్ అయితే అవుతుంది. ఇక్కడ జస్ట్ ఫ్యూ సెకండ్స్ లో అప్లోడ్ అయితే అయిపోతుంది. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ నుండి మనం మన సొంత క్యారెక్టర్ ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మన క్యారెక్టర్ అప్లోడ్ అయిపోయింది. మన క్యారెక్టర్ కి ఇక్కడ యూజర్ నేమ్ కూడా షో అవుతుంది. సెట్టింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ క్యారెక్టర్స్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఎవ్రీవన్ సెలెక్ట్ చేసుకొని డన్ మీద క్లిక్ చేయండి. సో మీరు వేరే మొబైల్స్ లో కూడా ఇక్కడ మీకు షో చేస్తున్న యూజర్ నేమ్ ప్రాంప్ట్ లో ఎంటర్ చేసి మీ సొంత ఫేస్ వీడియోస్ క్రియేట్ చేసుకోండి. ఇక్కడ జెమినై ఓపెన్ చేసుకోండి. ఇక్కడ నేను ప్రాంప్ట్ రాశాను. ఏ 25 years old handsome beard by wearing black color hoodie exploring biryani world, everything made up of biryani, houses, vehicles, place, roads. He drives biryani made up of bike and he takes bites in every scene. 8K visual prompt scene by scene. అలాగే ఇక్కడ నేను ఇంకోటి రాశాను, గివ్ డైలాగ్స్ ఇన్ రోమన్ తెలుగు. సో ఈ ప్రాంప్ట్ కూడా, ఈ కమాండ్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ నేను బిర్యానీ వరల్డ్ గురించి ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. చాలా అమేజింగ్ వీడియోస్ క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ ఫస్ట్ ప్రాంప్ట్ ని కాపీ చేసుకున్నాను. సొరా యాప్ ఓపెన్ చేసుకుంటున్నాను. మీకు చెప్పాను కదా స్క్రీన్ రికార్డర్ యాప్ వర్క్ చేయడం లేదు. సో నా వేరే మొబైల్తో ఇక్కడ ఓపెన్ చేశాను. ఇక్కడ చూడండి,
ఇక్కడ డిస్క్రైబ్ యువర్ న్యూ వీడియో అని ఉంది కదా, ఇక్కడ మీరు ప్రాంప్ట్ ని పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ద మ్యాన్ అని షో అవుతుంటుంది కదా, ప్రాంప్ట్ లో మ్యాన్ ద బాయ్ లేదా మన క్యారెక్టర్ నేమ్ ఇక్కడ షో అవుతుంటుంది. సో ఇక్కడ నేనైతే ఇక్కడ మన యూజర్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేస్తాను. క్యారెక్టర్ క్రియేట్ చేసిన తర్వాత మనకు యూజర్ నేమ్ వచ్చేస్తుంది. సో మనం క్యారెక్టర్ అయితే క్రియేట్ చేసేసాం కదా. ఇక్కడ డైలాగ్ దగ్గర కూడా ఈ రోమన్ తెలుగు అని ఉంది కదా, దీన్ని మనం రిమూవ్ చేసేద్దాం, క్లియర్ చేసేద్దాం. క్లియర్ చేసేసి ఇక్కడ కూడా మన క్యారెక్టర్ యూజర్ నేమ్ ఇక్కడ స్టార్టింగ్ లోనే షో అవుతుంది కదా క్యారెక్టర్స్ లో, అది ఇక్కడ ఎంటర్ చేసేద్దాం. ఎంటర్ చేసేసిన తర్వాత హీ సేస్ యాజ్ అని ఇక్కడ మీరు టైప్ చేయండి. హీ సేస్ యాజ్ అని టైప్ చేసేసి జనరేట్ మీద క్లిక్ చేసేయండి. మనకు వీడియో అనేది జనరేట్ అయిపోతుంది. సో చూడండి ఇక్కడ మనకు మన వీడియో జనరేట్ అవుతుంది. ఇక్కడ నా వీడియో అయితే జనరేట్ అయిపోయింది. సో చూడండి ఎంతో బాగా వచ్చింది. ఇక్కడ క్వాలిటీ అయితే చాలా అద్భుతంగా ఉంది. వాయిస్ కూడా ఫుల్ రియలిస్టిక్ గా వస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ పైన డౌన్లోడ్ ఐకాన్ మీద క్లిక్ చేసి సేవ్ టు డివైస్ లేదా డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇప్పుడు మీకు ల్యాండ్స్కేప్ మోడ్ లో కూడా సొరాలో వీడియోస్ కావాలంటే ఇక్కడ మీరు క్రోమ్ లో సొరా సెర్చ్ చేసుకోండి. ఏదైతే మనం యూఎస్ఏ VPN కనెక్ట్ చేసామో ఆ VPN అలాగే కనెక్ట్ అయ్యి ఉండాలి, ఆఫ్ చేయకండి. సో తర్వాత ఇక్కడ సొరా అని సెర్చ్ చేయండి క్రోమ్ లో. సొరా అని సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు వెబ్సైట్ షో అవుతుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. వెబ్సైట్ ఓపెన్ చేసి ఇక్కడ నుండి మనం ఒక్కొక్క వీడియో 15 seconds లో జనరేట్ చేసుకోవచ్చు, అలాగే ల్యాండ్స్కేప్ లో కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు సొరా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు లాగిన్ అవ్వండి. లాగిన్ మీద క్లిక్ చేసి సేమ్ మనం ఏ అకౌంట్ అయితే లాగిన్ అయ్యామో అదే అకౌంట్తో ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్ మీద లేదంటే ఈమెయిల్ అడ్రస్ మీద క్లిక్ చేసి ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ మీరు ఎంటర్ చేసేయండి. సో ఇలా అయితే లాగిన్ అయిపోతుంది. ఇక్కడ డిస్క్రైబ్ యువర్ వీడియో అని ఉంది కదా, ఇక్కడ ఇప్పుడు మనం మన ప్రాంప్ట్ అయితే పేస్ట్ చేసేసుకుందాం. సో చూడండి అదే అకౌంట్ని నేను ఓపెన్ చేసుకున్నాను. సో ఇక్కడ మీరు వెబ్సైట్ ద్వారా చూడండి 3 డాట్ మీద క్లిక్ చేస్తే ఓరియంటేషన్ ల్యాండ్స్కేప్ డ్యూరేషన్ 15 seconds వరకు మీరు జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ల్యాండ్స్కేప్ మోడ్ ఆన్ చేసుకున్నాను. ఇక్కడైతే నేను నా ప్రాంప్ట్ని పేస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడ ప్రాంప్ట్ అయితే పేస్ట్ చేసేసాను. సేమ్ ఇక్కడ ఎక్కడైతే మన క్యారెక్టర్ ప్రాంప్ట్లో ఇక్కడ ఉందో ద మ్యాన్ ద బాయ్ అని ఇక్కడ సేమ్ మన యూజర్ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేసేద్దాం. అలాగే డైలాగ్ దగ్గర కూడా మన యూజర్ నేమ్ని ఇక్కడ నేను ఎంటర్ అయితే చేసుకుంటున్నాను. ఎంటర్ చేసేసిన తర్వాత ఇక్కడ హీ సేస్ యాజ్ అని రాద్దాం. అప్పుడే మన క్యారెక్టరే మాట్లాడేటట్టు ఇది వీడియోలో తయారు చేసేస్తుంది. జనరేట్ మీద క్లిక్ చేద్దాం. మన వీడియో అయితే జనరేట్ అవుతుంది మిత్రులారా, క్యూలో ఉంది. జస్ట్ ఫ్యూ సెకండ్స్ లో మన వీడియో జనరేట్ అవుతుంది. ఫ్రెండ్స్ కొన్ని యాప్లో సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి చాలా ప్రైవసీ ఇష్యూస్ ఉంటాయని స్క్రీన్ రికార్డింగ్ పనిచేయదు. సో ఈ యాప్లో కూడా స్క్రీన్ రికార్డింగ్ పని చేయడం లేదు. సో అందువల్ల నేను వేరే మొబైల్ కెమెరా ద్వారా నేను రికార్డ్ చేసి మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే ఈ వీడియో చాలా ముఖ్యం. చాలా మంది క్రియేటర్స్ ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేయాలని చాలా వెయిట్ చేస్తున్నారు. సో వారి అందరి కోసం ఈ వీడియో నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మన వీడియో ఇక్కడ ల్యాండ్స్కేప్ మోడ్లో తయారైపోయింది. సో దీన్ని నేను ఓపెన్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ విజువల్స్ చూడండి ఎంతో బాగా వచ్చాయి, సినిమాటిక్గా వచ్చాయి. ఇక్కడ 3 డాట్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని వీడియోని ఈజీగా డౌన్లోడ్ చేసుకోండి. జస్ట్ ఫ్యూ సెకండ్స్లో వీడియో కూడా డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి మనకు డౌన్లోడ్ నోటిఫికేషన్ షో అవుతుంది. మన వీడియో అనేది డౌన్లోడ్ అయిపోయింది. సో ఇలా మీరు ల్యాండ్స్కేప్ మోడ్లో సొరా వెబ్సైట్ ఓపెన్ చేసి ల్యాండ్స్కేప్ మోడ్లో క్రియేట్ చేసుకోండి. షార్ట్స్ రీల్స్ రేషియోలో కావాలంటే సొరా యాప్ ద్వారానే మీరు క్రియేట్ చేసుకోండి. ఇంకోసారి నేను మీకు సొరా యాపే ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ నేను ల్యాండ్స్కేప్ మోడ్లో ఈ వీడియో అయితే జనరేట్ చేశాను. సో ఎంతో బాగా వచ్చింది కదా. సో ఇప్పుడు నేను సొరా యాప్ ఓపెన్ చేసుకుంటాను. ఏదైతే మనం యాప్ డౌన్లోడ్ చేసాం కదా ఆ యాప్ ఓపెన్ చేసుకుంటాను. ఇక్కడ యాప్ ఓపెన్ చేసిన తర్వాత సేమ్ ఇలానే ఇక్కడ ఇంకో ప్రాంప్ట్ని అయితే పేస్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం తర్వాత మళ్ళీ జెమినైలోకి వెళ్ళిపోదాం. జెమినైలోకి వెళ్ళి నెక్స్ట్ ఏదైతే ప్రాంప్ట్ ఉందో ఆ ప్రాంప్ట్ని మనం పూర్తిగా ఇక్కడ నుండి కాపీ అయితే చేసుకుందాం ఫ్రెండ్స్. పూర్తిగా కాపీ చేసుకున్న తర్వాత సేమ్ ఇలానే నేను మళ్ళీ మొబైల్లో ఓపెన్ చేసుకుంటున్నాను. నా ఆండ్రాయిడ్ మొబైల్లో ఇక్కడ సొరా యాప్ ఓపెన్ చేసుకుంటున్నాను. ఇక్కడ డిస్క్రైబ్ యువర్ వీడియో ఉంది కదా, ఇక్కడ మనం పేస్ట్ చేసేద్దాం. పేస్ట్ చేసేసిన తర్వాత ఇక్కడ మన యూజర్ నేమ్ కూడా ఎంటర్ చేసేద్దాం. ఇక్కడ ద మ్యాన్ అని ఉంది కదా, ఇక్కడ ఫస్ట్ మనం యూజర్ నేమ్ అయితే సెట్ చేసేసుకుందాం.
ఇక్కడ నేను యూజర్ నేమ్ ఎంటర్ చేస్తున్నాను. యూజర్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఎక్కడైతే మనకు డైలాగ్స్ ఉన్నాయో అక్కడ కూడా మనం మన యూజర్ నేమ్ ని ఇక్కడ ఎంటర్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఈ సొరా యాప్ ద్వారా నేను అమేజింగ్ వీడియోస్ క్రియేట్ చేసి ఇన్స్టాగ్రామ్ లో థౌజండ్స్ ఆఫ్ ఫాలోవర్స్ గెయిన్ చేశాను, మీకు షో చేశాను కదా. సో అలా మీరు కూడా చాలా తక్కువ సమయంలో ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో గ్రో అవ్వచ్చు వీడియోస్ క్రియేట్ చేసి. సో ఇక్కడ కూడా నేను పేస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ పేస్ట్ చేసేసాను. ఇప్పుడు ఈ సేజ్ యాజ్ అని ఇక్కడ రాద్దాం. ఈ సేజ్ యాజ్ అని రాసి జనరేట్ మీద క్లిక్ చేద్దాం. సో ఇక్కడ నేను ఇప్పుడు ఈ సేజ్ యాజ్ అని రాసేసాను. ఫ్రెండ్స్, చాట్ జీపీటీలో అంత కరెక్ట్గా మనకు డైలాగ్స్ ప్రొనౌన్సియేషన్ రాదు. సో నేను జెమినీ అందుకే యూజ్ చేశాను. జెమినీలో చాలా బాగా ప్రొనౌన్సియేషన్ మనకు తెలుగులో ఇది రాసిస్తుంది డైలాగ్స్. సో ఇక్కడ చూడండి, జనరేషన్లో పెట్టేశాను. మనకి ఇక్కడ వీడియో అయితే జనరేట్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, మన వీడియో జనరేట్ అయిపోయింది. ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, ఎంతో క్లారిటీగా ఫుల్ డీటెయిల్గా ఇక్కడ మనకు వీడియో వచ్చింది. ఇక్కడ నిజంగానే ఇక్కడ రియాలిటీగా ఇక్కడ మనకు ఇక్కడికి వెళ్ళి బిర్యానీ తిన్నట్టు ఇక్కడ షో చేస్తుంది. సో ఇలా మీరు అమేజింగ్ వీడియోస్ సొరా ద్వారా అన్లిమిటెడ్ గా క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే సొరా వాటర్ మార్క్ ఎలా రిమూవ్ చేయాలో అది కూడా చూపిస్తాను. ఒక వెబ్సైట్ ఉంది, దాని ద్వారా మీరు ఫ్రీగా వాటర్ మార్క్ ని రిమూవ్ అయితే చేసేసుకోవచ్చు. మీరు సొరా యాప్ లోకి వెళ్ళిపోండి. ఇక్కడ వీడియో ఓపెన్ చేసుకోండి, ఏదైతే మీరు వాటర్ మార్క్ రిమూవ్ చేయాలనుకుంటున్నారో. తర్వాత ఇక్కడ పోస్ట్ మీద క్లిక్ చేయండి. వీడియో మీద క్లిక్ చేసి పోస్ట్ మీద క్లిక్ చేస్తే ఫ్యూ సెకండ్స్ లో మనకు ఈ వీడియో పోస్ట్ అయిపోతుంది. క్యాస్టింగ్ లేదా పోస్ట్ అని ఇక్కడ మనకి షో అవుతుంది. క్యాస్టింగ్ మీద క్లిక్ చేయండి, వీడియో మీద క్లిక్ చేయండి, ఇక్కడ షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి, కాపీ లింక్ మీద క్లిక్ చేసుకోండి. ఫ్రెండ్స్, కాపీ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ వచ్చేద్దాం. క్రోమ్ ఓపెన్ చేసుకుందాం. క్రోమ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు క్రోమ్ లో ఇలా సెర్చ్ చేయండి ఫ్రెండ్స్, వోరా వాటర్ మార్క్ అని. ఇక్కడ వోరా VORA అని రాసుకోండి. వోరా వాటర్ మార్క్ రిమూవర్ అని సెర్చ్ చేసుకోండి. ఇక్కడైతే నేను సెర్చ్ చేస్తున్నాను, చూడండి. ఇక్కడ మనకు పైన షో అవుతుంది, దీని మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ ఆరెంజ్ కలర్ లో వెబ్సైట్ షో అవుతుంది, దీన్ని ఓపెన్ చేసుకోండి. ఇలా అయితే మనకు ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ పైన మనకు సైన్ ఇన్ ఆప్షన్ ఉంటుంది. సైన్ ఇన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ గూగుల్ అకౌంట్ ద్వారా సైన్ అప్ చేసుకోండి. ఇక్కడ నేను గూగుల్ అకౌంట్ ద్వారా సైన్ ఇన్ చేసుకుంటున్నాను. సైన్ ఇన్ అయిన వెంటనే మనం ఈజీగా ఇక్కడ వాటర్ మార్క్ అయితే చాలా ఫాస్ట్ గా రిమూవ్ చేసుకోవచ్చు. అలాగే మనకు ఎంత రియలిస్టిక్ గా రిమూవ్ అయ్యి వస్తుందంటే ఇక్కడ మనకు అస్సలు వాటర్ మార్క్ రిమూవ్ చేసినట్లే తెలియదు, అంత బాగా మనకు వస్తుంది. ఇక్కడ మనం కాపీ చేసిన లింక్ ని పేస్ట్ చేసేద్దాం. కింద మనకు రిమూవ్ వాటర్ మార్క్ ఆప్షన్ వస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. జస్ట్ వితిన్ 5 seconds లో ఇక్కడ వాటర్ మార్క్ రిమూవ్ అయిపోతుంది. హిస్టరీ మీద క్లిక్ చేయండి. వాటర్ మార్క్ రిమూవ్ అయిన వీడియో షో అవుతుంది. వీడియో మీద క్లిక్ చేయండి, డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను. సో చూడండి, ఇక్కడ ఎలాంటి వాటర్ మార్క్ అయితే లేదు, ఎలాంటి బ్లర్నెస్ కూడా లేదు వాటర్ మార్క్ రిమూవ్ చేసినట్టు. సో ఇలా మీరు వాటర్ మార్క్ కూడా రిమూవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్.